బీసీలకి 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బీసీలకి 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. బీసీలకి 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బీసీలకి 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఏంటి ఎలా ఉండబోతున్నాయి? రాజు, ప్రధానంగా తీసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవో నెంబర్ 9 ద్వారా ఈ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా ఇప్పుడు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఆ ఎన్నికలకు సంబంధించిన నగారా మోగిందని చెప్పుకోవచ్చు. వేగంగా దీనికి సంబంధించిన కసరత్తు అయితే ప్రారంభమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో ఇటు సిఎస్ఆర్ని, అదేవిధంగా ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా అలర్ట్ అయింది. దీనికి సంబంధించి రేపు ఒక కీలక సమావేశం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసింది. దీనికి సిఎస్, బీజేపీ, పంచాయతీరాజ్ ఎన్నికల సంఘం అధికారులు హాజరుతున్నారు. రేపు కీలక సమావేశం అనంతరం దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణ సంబంధించి ఈసీ కూడా ప్రెస్ మీట్ పెట్టే, రేపు లేదా ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశం ఇన్ని రోజుల పాటు కొంత డైలమాలో ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తున్న ఉత్కంఠలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపు క్రితం దీనికి సంబంధించి జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకైతే నగారా మోగిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది. దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పింది. దానిలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట బిల్లును రూపొందించి అది ఆ శాసనసభలో ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి గవర్నర్ దగ్గరికి, అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. కాకపోతే అక్కడ రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉండడంతో ఆ బిల్లు ఎటు తేల్చి లేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ హామీ ఏదైతే ఉందో హామీని అమలు చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేసింది. దీన్ని ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్లాలని న్యాయ నిపుణులతో, అదేవిధంగా నిపుణులపై చర్చలు జరిపిన తర్వాత దీనికి సంబంధించి మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి దానికి సంబంధించి సమయంలో కోరిన నేపథ్యంలో ప్రస్తుతం 42% రిజర్వేషన్ సంబంధించి ఒక జీవోని రిలీజ్ చేసింది. ఈ జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా కొద్దిసేపు క్రితం జీవో రిలీజ్ చేయండి. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి జీవో జారీ చేసిందో ఆ జీవో ద్వారానే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. దానికి సంబంధించి కూడా రేపు ఒక కీలక సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంతా కూడా హర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి బీసీలకు 42% చట్టబద్ధత కల్పించకుండా కేవలం జీవో జారీ చేయడం సరైనది కాదంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో అడ్డంకులు తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల జీవో రిలీజ్ కాకముందే, అంటే ప్రభుత్వం జీవో రిలీజ్ చేయకముందే కొంతమంది కోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు దీనికి సంబంధించి విచారణ చేపట్టే సందర్భంగా జీవో విడుదల చేయకుండా కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసు విచారణ చేపట్టలేము, దీనిపై ఏమీ తేల్చలేమంటూ కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపు క్రితం జీవో జారీ చేసిన నేపథ్యంలో దీనిపై ఏమైనా కోర్టుకు వెళ్తారా, ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని చెప్పేసి అడుగులు ముందుకు వేస్తుంది. దీనికి సంబంధించి సిఎస్, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా చర్చలు జరిపారు. దీనికి సంబంధించి రేపు ఒక కీలక సమావేశం, అంటే ఎన్నికల కమిషన్ కూడా ఒక కీలక సమావేశం అధికారులతో నిర్వహిస్తుంది. ఆ సమావేశం అనంతరం ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రేపు విడుదలవుతున్నా, ఈ రోజు విడుదలవుతున్నా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రాజు, రైట్, థ్యాంక్ యూ రామ్.
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ దిశగా బీసీలకి 42% రిజర్వేషన్స్పై బీసీ సంక్షేమ శాఖ జీవోను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు బీసీలకి 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్పై ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి బీసీలకి 42% రిజర్వేషన్ల అమలుకి ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఇవ్వాలని ఇటీవల మంత్రిమండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగాలని హైకోర్టు గడువు నిర్దేశించినందున దానికి అనుగుణంగా 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో శనివారం ఉదయం అంటే రేపు ఉదయం 11 గంటలకి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రేపు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో రేపు ఉదయం 11 గంటలకి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రేపు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. 1994 బ్యాచ్కి చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా తూలేకలాన్ శివధర్ రెడ్డి స్వగ్రామం. ఉస్మానియా నుంచి ఎల్ఎల్బీ చేసిన శివధర్ రెడ్డి అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేశారు. తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. 1994 బ్యాచ్కి చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా తూలేకలాన్ శివధర్ రెడ్డి స్వగ్రామం. ఉస్మానియా నుంచి ఎల్ఎల్బీ చేసిన శివధర్ రెడ్డి అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేశారు.